హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చిన్న బ్లౌజ్ డిజైన్ అయితే మీకు చూపిద్దామని వచ్చేసానండి. ఎలా ఉంది ఫ్లవర్ డిజైన్ పెట్టానండి చిన్నగా లైట్‌గా. అంటే ప్లెయిన్‌గా కొంచెం పట్టు సారీయే కాకపోతే కొంచెం ప్లెయిన్‌గా ఉంది కదా! ఏదైనా చిన్నది ఎలివేట్ చేద్దాం అని చెప్పేసి ఇలా డిజైన్ అయితే ట్రై చేశాను. చాలా నీట్‌గా వచ్చేసిందండి. లేస్ వేశాను. ఖర్చు గట్టా లోపల వైపు ఏమీ లేకుండా అంత నీట్‌గా ఫినిషింగ్ అయిపోయింది. హ్యాండ్స్ వచ్చేసి రాఖీ పఫ్ హ్యాండ్స్ పెట్టానండి. అవి కూడా చాలా క్యూట్‌గా కుదిరిపోయేవి. హ్యాండ్స్ చూసారా ఎంత బాగా వచ్చిందో. తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ కట్ ఏం కాదండి. నీట్‌గా ఫ్రంట్ షేప్ అయితే ఓన్లీ డాట్‌తో ఇచ్చేసాను. ఫ్రంట్ పార్ట్ చూసారండి షేప్ ఇచ్చేసి చిన్న షేప్ బెల్ట్ పెట్టేశాను. పాయింట్ చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ అయితే. సారీ వచ్చేసి మీకు కొంచెం డార్క్ కలర్‌లో కనిపిస్తుంది కానీ కొంచెం లీఫ్ కలర్ గ్రీన్ కలర్ వస్తుందండి. కొంచెం లైట్‌గానే ఉంటుంది. నెక్స్ట్ బార్డర్ వచ్చేసి కింద సారీ బార్డర్ వచ్చేసి చాలా బిగ్ బార్డర్ ఇచ్చారు. ఇది కూడా మీకు కాఫీ కలర్‌లో కనిపిస్తుంది కానీ కొంచెం కుంకుమ కలర్‌లో ఉంటుందండి. నెక్స్ట్ సారీ పై బార్డర్ వచ్చేసి చిన్న స్మాల్ బార్డర్ ఇచ్చేసారు. చిన్న బార్డరు. నెక్స్ట్ ఇది సారీ పళ్ళు వచ్చేసి మీకు చూపిస్తున్నాను. చాలా మంచి కలర్ ఇచ్చారండి. రెడ్ కలర్ చాలా బాగుంటుంది. మొత్తం పళ్ళు మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి. ఇది బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా మంచి రెడ్ కలర్‌లో ఇచ్చేసారు. అందుకని స్టిచ్ చేసేసాను. చాలా క్యూట్‌గా వచ్చేసింది. వేసుకున్న తర్వాత మీకు పిక్స్ షేర్ చేయాలి కానీ నెక్స్ట్ వచ్చేసి నేను టైలరింగ్ అయితే యూట్యూబ్ చూసే నేర్చుకున్నానండి. నార్మల్‌గా చదువుకునేటప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండేది కానీ నేర్చుకునే అంత టైం లేదండి. మ్యారేజ్ అయ్యి పిల్లలు అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ఖాళీగా మిషన్ ఉంది. చిన్న చిన్నవేవో రఫ్ చేసుకుందామని చెప్పేసి అలాగా నేర్చుకున్నాను. నాకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఓకేనండి. నేను లోతు తీసేయగలిగాను. నెక్స్ట్ షేప్ కూడా ఏదైనా షేప్ రౌండ్ షేప్ ఏ షేప్ అయినా ఇవ్వగలిగాను కానీ ఫ్రంట్ పార్ట్ డాట్ వచ్చేటప్పటికి నాకు ప్రాబ్లం అయిపోయిందండి. దాన్ని కూడా ఈ మధ్య నేను చాలా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చాలా యూట్యూబ్‌లో వీడియోలు చూసి కూడా ట్రై చేశాను. బోట్ నెక్ అవి కూడా అలాగే చేశాను. చెప్పేవాళ్ళు ఉంటే ఇంకొంచెం ఫాస్ట్‌గా నేర్చుకుంటాము. అలాగే మాకు కొంచెం ఫ్యామిలీలో చెప్పారు. కొంచెం ఇలా షేప్ తీస్తే ఎంత నీట్‌గా వస్తుంది. దానికి ఏదైనా ట్రిక్స్ ఉంటాయి అని చెప్పేసి నేనైతే మ్యాక్సిమమ్ ఫ్రంట్ పార్ట్‌కి ఒక చార్ట్ రెడీ చేసుకున్నానండి. మీకు ఈసారి చూపిస్తాను తప్పకుండా. ఆ చార్ట్ ఏంటంటే మన ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అండి. చార్ట్స్ మనకి మీషోలో కూడా ఇప్పుడు అవైలబుల్‌లోనే ఉన్నాయి. ఆ చార్ట్ పెట్టేసి మనం ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవచ్చండి. మనకి బ్యాక్ పార్ట్ లెంత్ చూసుకుంటే పొడవు, వెడల్పు చూసుకుంటే ఫ్రంట్ పార్ట్‌కి మనం ఇంకా ఏం ఇబ్బంది పడవసరం లేదండి. నేను మీకు ఒకసారి చార్ట్‌ని కూడా వీడియో తీసి పెడతాను. ఎవరైనా కావాలంటే కామెంట్ చేసేయండి. సారీ అయితే బాగుంది కదండీ. అంటే ఇలా చెక్స్ రావడం కొంచెం ఓల్డ్ ఫ్యాషన్‌లాగా మోడల్‌లాగా అనిపించినా సరే కొంచెం స్మూత్‌గా ఉండడం నాకు కొంచెం హ్యాపీ అనిపించిందండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.